థ్యాంక్ యూ, మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. హలో గైస్, వెల్కమ్ టు నగేష్ విహారీ. అంతా బాగున్నారా? ప్రస్తుతం రాయదుర్గం ఫోర్ట్ కి వెళ్తున్నాను. సరే, రాయదుర్గం ఫోర్ట్ కి వెళ్తున్నావు కరెక్టేరా, కానీ ఏంది కొండ గుట్టలు, అడవులు, చుట్టూ చెట్లు అట్లా ప్లేసెస్ లో ఉన్నావు. అసలు ఆ రాయదుర్గం ఫోర్ట్ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? యాక్చువల్ గా రాయదుర్గం ఫోర్ట్ వచ్చేసి నా వెనకాల ఉన్న గుట్ట పైన ఉంటుందండి. ఆ పైన ఉంటుంది. ఈ ఫోర్ట్ కి వెళ్ళాలంటే దారి కరెక్ట్ గా లేదనమాట. అక్కడెక్కడో టెంపుల్స్ లో నుంచి ఒక దారి ఉంది. నేను అది మిస్ అయ్యాను. సో సరే, ఎలాగో సాహసం చేసినట్లుంటుంది, ట్రెకింగ్ చేసినట్టు ఉంటుంది అని ఈ రూట్ ని ఎంచుకున్నాను అనమాట. మీరు ఎవరైనా సరే పోవాలనుకుంటే, సాహసం చేసే వాళ్ళైతే ఈ రూట్ ని ఎంచుకోండి. సాహసం ఇష్టం లేదు, మామూలుగానే వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ టెంపుల్స్ లో నుంచి ఇంకో రూట్ ఉంది. ఆ రూట్ కూడా పైన పోయిన తర్వాత చూపిస్తాను. నేను నా బండిని కింద పార్క్ చేసి ఇప్పుడు ఇలాగా నడుచుకుని వెళ్తున్నాను. చూడండి, మనం పోవాల్సిన దారి అంతా ఇలాగుందన్నమాట. ఇవే స్టెప్స్ పైకి ఎక్కడానికి. ఇవన్నీ రహస్య మార్గాలండి. అప్పట్లో వాళ్ళు రహస్యంగా వెళ్ళడానికి పెట్టుకున్న మార్గాలు అన్నమాట. సో ఇలాంటి ప్లేసెస్లో ఒంటరిగా తిరగడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది. ఇందాక మీరు చూసే ఉంటారు, చాలా ఘోరంగా ఉందన్నమాట ప్లేస్ మాత్రం. కొత్తగా ఎవరైనా సరే మన వీడియో చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ని. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ టైం వేస్ట్ చేయకోకుండా ఒక్క 2 minutes అలాగ కూర్చొని నేను పైకి ఎక్కి పోతానన్నమాట. చూడండి, రాయి, బండరాయి, ఎంత పెద్ద బండరాయి, చాలా హైట్ ఉంది. ఇట్లాంటి ప్లేసెస్లో ఏదైనా యాక్టివిటీస్ పెట్టాలండి. అంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా పెట్టాలా. చాలా బాగుంటాయి ఇలాంటి ప్లేసెస్లో. అడ్వెంచర్ యాక్టివిటీస్ పెడితే మనం వెళ్తున్న రూటు బాగలేకపోయినా చాలా త్వరగానే వచ్చేసినాము. అదిగా కనిపిస్తుందా, అదే కోట గోడలు. ఇంకెంత ఉంటుంది, చాలా దగ్గరే ఉంటుంది. వెళ్ళిపోదాం మనం. సో ప్రస్తుతానికి నేనైతే కొండలెక్కి గుట్టలెక్కి ఎక్కడో నడి మధ్యలో ఉన్న కుండబావి అనే ఏరియాలోకి అయితే చేరుకున్నానండి. కుండబావి దగ్గరలో ఉన్నాను. ఇట్లా పోవాలి. అదే మనం ఇట్లా పోతే కింగ్స్ ప్యాలెస్, ఆ టెంపుల్స్కి వెళ్తామన్నమాట. ఇట్లా పోయి కుండబావి చూసుకొని, ఆ బావి లేదంట, బూడిపోయింది అంటున్నారు. ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఆ తర్వాత కింగ్స్ ప్యాలెస్కి హెడ్ అవుదాం మనం. ఇదిగో ఇదేనండి ఆ కుండబాయి. కుండబాయి ఇంకా బూడిపోయింది బావి. బూడిపోయిందో బూడి చేసినారా మరి. ఇది కోనేరు టైప్లో ఉండేది. ఇక్కడ చూస్తున్నారా, ఇలా కోనేరు టైప్లో ఉండేది, అంతా బూడి చేసినారు. అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, అదేనండి కోటలోకి ఎంట్రన్స్. సో ఇలాగ వెళ్ళిపోదాం మనం కోటలోకి. కోటలో లోపలికి అయితే వచ్చినాం. మరి ఎట్లా పోవాలా? ఇక అక్కడ కనిపిస్తున్నాయా ఆ టెంపుల్స్, అవి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలండి మనం. ప్రస్తుతం ఆ టెంపుల్స్ దగ్గరే. ఇంకా మిగతావన్నీ ఎలిఫెంట్స్ టెంపుల్స్, తర్వాత మహారాజా ప్యాలెస్, అవన్నీ ఆ టెంపుల్స్ దగ్గరే ఉన్నాయి. ఇంకా అది వచ్చేసి మాధవరాయని టెంపుల్ అనమాట. మాధవరాయని టెంపుల్ని కూడా చూద్దాం వెళ్ళి. మనమైతే ప్రస్తుతం కరెక్ట్ దారిలోనే ఉన్నామండి.
ఎందుకంటే కొన్ని శిథిలాలు నాకు ఇప్పుడే కనిపించినాయి. ఇది ఏదో బావిలాగా ఉంది చూడండి, బావి శిథిలం అయిపోయింది. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది అటు సైడ్, కనిపిస్తుందా? ఓకే, అక్కడ ఉందన్నమాట టెంపుల్. వెళ్దాం, చూపిస్తాను. అదిగో ఈ టెంపుల్. ఇక్కడ ఏ స్వామి ఉండేవారో తెలీదు, ప్రస్తుతం అయితే ఏం లేదు, ఖాళీగా ఉందన్నమాట. స్వామి ఎవ్వరూ లేరు ఇక్కడ. సో అది గర్భగుడి అండి, అక్కడ ఉన్నది గర్భగుడి. ఇంకా ఇది ఇంతకుముందు ఈ కోనేరులోకి పోయేకి ఎంట్రన్స్ అన్నమాట. ప్రస్తుతం లేదు, మొత్తం చెట్లు గిట్లు పెరిగి బంద్ అయిపోయింది కోనేరు ఎంట్రన్స్. ఇక్కడ చూడండి వినాయకుడి విగ్రహం ఎట్లా పెట్టేసినారో. ఇదిగో ఇదిగో ఇదేనండి నేను ఇక్కడ చూసిన అతిపెద్ద కోనేరు. బాగుంది కోనేరు మాత్రం, కొండపైన చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను ఇక్కడికి వచ్చేపు రెస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. రెస్ట్ తీసుకొని ఇంకా చాలా ఉంది పోవాలి, వెళ్ళి ఆ స్వాముల్ని, ఆ గుళ్ళని అవన్నీ చూడాలి. ఇక చూడండి ఈ దారి ఎలాంటి ప్లేసెస్లో నుంచి తీసుకెళ్తుందో నాకు తెలియక అడుగుతాను. ఇట్లాంటి ప్లేసెస్లో నుంచి అంతా పోతే ఏమవుతుందండి? అప్పుడప్పుడు పక్కన చటుకు అంటే గుబేలం అంటుంది. అక్కడ ఏదో ఇంకొక ప్లేస్ ఉంది టెంపుల్, పోయి దాన్ని కూడా లుక్ చేసేద్దాం. ఎందుకో స్క్రీన్ ఉన్నట్టుండి డల్ అయిపోతుంది. చూస్తున్నారా? అదిగో అక్కడ ఇంకొక టెంపుల్ ఏదో ఉంది లోపల, దానికి దారి ఇలాగ ఉందన్నమాట. ఇదిగో ఇదే ఆ టెంపుల్. ఇది టెంపుల్ ఇంకేదన్నా మరి తెలీదు. టెంపులేనండి, ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ. మొత్తం తొగేసినారు. ఎక్కడైనా మామూలే కదా, గుప్త నిధుల కోసం తొగుతూ ఉంటారు కదా, అట్లనే ఈ టెంపుల్ని కూడా తొగేసినారు. ఇదిగో చూస్తున్నారా, ఏమీ లేదు. ఇది గర్భగుడి అనమాట, ఏం లేదు, లోపలంతా స్వాహా చేసేసినారు. ఈ టెంపుల్ ముందర ఇట్లా ఉంది. నేను ఇలాంటి దట్టమైన అడవిలో చూస్తాను, అది ముళ్ళ చెట్టు ఎట్లుందో, ఇలాంటి దట్టమైన అడవిలో నడుచుకొని వస్తా అంటే అలా తలపైకి ఎత్తి చూస్తే ఇలా ఈ బండారా అయిపోయిన వినాయకుడు కనిపించినాడండి. ఆ వినాయకుని కింద ఎలుకని కూడా చెక్కినారు, చాలా బాగుంది. కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ వినాయకుడిని అయితే మనం చూద్దాము. చూసి ఎంత బాగా చెక్కినారు కదా బండరాయి మీద, పెద్ద బండరాయి. ఆ బండరాయికి వినాయకుడిని చెక్కినారు. ఇదిగో కింద ఎలుక, ఎవ్రీ డీటెయిలింగ్ నీట్గా చెక్కినారండి వాళ్ళ లోపట్లో.
సో ఇది మాధవరాయని గుడి అండి. గుడి అయితే క్లోజ్లో ఉంది, గేట్ వేసేసినారు. లోపల ఇవన్నీ స్తంభాలు అవి అట్లే ఉన్నాయి, కానీ లోపల ఏముందో మరి. సో లోపల ఇలా ఉందండి టెంపుల్ అంతా. దేవుళ్ళు అస్సలు లేరు. చాలా పెద్ద గుడే ఇది. బీగం వేసేసినారు లోపల పోయి ఎవరు గలీజ్ చేయకోకుండా. లోపల గర్భగుడిలో స్వామి అయితే లేడు చూడండి. ఇది గర్భగుడి అన్నమాట. లాక్ చేసినారు. చూడండి, ఇవన్నీ మన టెంపుల్స్ మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఏమో ఉన్నాయని ఇదంతా తొగి రాయి తీసి ఇక్కడ పడేసినారు. చూస్తున్నారా, పీకినారు. ఏవో నిధులు నిక్షేపాలు ఉంటాయి గోడల్లో అని. సో మనం యూట్యూబర్ అనేసరికి ఇక్కడ ఒక ఫ్యామిలీ అంతా ఇంట్రడ్యూస్ చేసుకున్నారండి. నాకు వీళ్ళందరూ కన్నడలో మాట్లాడుతున్నారు. నాకు పొట్ట చించితే ఒక అక్షరం కన్నడ కూడా రాదు. సో ఇక్కడ మనకు తెలుగు తెలిసిన బ్రదర్ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అంట. అసలు ఎందుకు వచ్చినారు మీరు? మేము ఊడగల్లో పెండ్లి ఉండే మా కోళ్ళది పెండ్లికి వచ్చింది. మాది వచ్చేసి కర్ణాటక చల్కేరి. ఇక్కడ నుంచి ఎంత దూరం అన్నది? చల్కేరి 50 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు బళ్ళారి దగ్గర వచ్చి చల్కేరి. ఇక్కడ దుర్గం చిత్రదుర్గం అనే ఈ సైడ్, చిత్రదుర్గం సైడ్ మాది. ఇప్పుడు చిత్రదుర్గంలో కూడా కోట ఉంది కదా? కోట ఉంది. దీనికైనా బాగుంది అక్కడ కోట. ఇది అసలు డెవలప్మెంట్ లేదు అక్కడ, ఇక్కడ లేదు. అది డెవలప్మెంట్ ఉంది. సో ఇప్పుడు అందరూ ఒకటే ఫ్యామిలీ. ఎవరెవరు ఏమేమి రిలేషన్స్ మీరంతా? ఈ అమ్మ మా వదిన, అప్ప మా బామర్ది, మా చెల్లెలి, మా భార్య, వీళ్ళంతా మా అన్న వదినలు కొడుకులు, వీళ్ళంతా మా వారే. ఒకటే ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ మాది. ఓకే అన్న, మిమ్మల్ని కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కూడా ఒక వీడియో తీసుకున్నా, కానీ అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తం అంతా వచ్చేసినట్టున్నారు కదా? ఇప్పుడు అందరూ వచ్చేసింటారు ఈడ ఒక్కసారి.
సరే ఖచ్చితంగా యూట్యూబ్ లో పెడతా మీ ఫ్యామిలీని. చాలా పెద్ద ఫ్యామిలీ చూస్తున్నా నేను, చాలా రోజుల తర్వాత చూస్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ. మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, బాయ్.